మత్స్యకార సోదరులు కానీ బీసీ సోదరులు కానీ చాలా మంది ఎస్సీ సోదరులు కానీ ఉపయోగపడు. అటువంటిది 5 సంవత్సరాలని వాళ్ళందరూ పట్టుకొట్టారు. మా రోజు పర్మిషన్ లేకపోయినా ఎక్కడికక్కడ ఇసుక తెచ్చాం, ముందునే ఏర్పాటు చేసాం, చాలా మంది జీవనోపాధి కల్పించాం. అటువంటి ఇసుక కూడా మరి పిల్లలతో డ్రడ్జింగ్ చేసి మధ్యవర్తులు పెట్టుకుని దాంట్లో కూడా డబ్బులు కొట్టాడు మన ఎమ్మెల్యే. అదే కాకుండా ఈ రోజు యానం నుంచి షాప్ పెట్టి అన్నంలో మద్యం తెచ్చి పాటలు పెట్టి మరి దాంట్లో కూడా డబ్బు సంపాదించుకున్నాడు. హౌస్ సైట్స్ నాసిరకమైన హౌస్ సైట్లు కొని ఆ హౌస్ సైట్లు కూడా 40 లక్షలు కూడా 60 లక్షలు సంపాదించుకుని దాంట్లో కూడా కమిషన్ కొట్టారు. ఈ రోజు ఎక్కడైనా లేఅవుట్ వేస్తే ఎకరానికి డబ్బులు కట్టడం తర్వాత లేఅవుట్ పర్మిషన్ వస్తుంది. అటువంటి పరిస్థితి మన తెలుగుదేశం పార్టీలో ఆ రోజు కానీ మన వివేకానంద గారు కానీ పండు కృష్ణ అన్నగారు కానీ ఎప్పుడూ అటువంటి 1 రూపాయి ఆశించకుండా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించాం. మరి ఎటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీ అందరూ చూస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మన భావితరాల భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాం. మనం ఈ రోజు 3 రాజధానులు కడతాను, 1 రాజధాని కూడా లేకుండా ఈ రోజు మన రాష్ట్రం అంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ రోజు ఆ రాజధాని భూములు పాడు చేయకపోతే 3-4 లక్షల కోట్లు వాల్యూ చేసే భూముల్ని కాదని చెప్పి రాజధానిని కాలయాపన చేశాడు. మరి రైతులందరి గురించి పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి 2% కూడా ఎవరికి పంపలేదు జగన్మోహన్ రెడ్డి. ఒక ఇండస్ట్రీ రాలేదు, ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోయింది. ఒక విద్యా సంస్థ తీసుకురాలేదు. ఏదో ఒంటే తిప్పడం ఒకటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేది, బటన్ నొక్కి సంక్షేమించు మన ఓట్లన్నీ తప్పుడు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రాడు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలో ఈ రోజు ఉద్యోగ వ్యవస్థ కానీ, వ్యాపార వ్యవస్థ కానీ, రైతాంగం కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా. ఈ రోజు ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న భూమి వాల్యూ కూడా చాలా మంది తగ్గిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల పక్కన రాష్ట్రాల్లో డబల్ అయితే మంది 30% ల్యాండ్ వాల్యూ కూడా పడిపోయింది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ చదువుకున్న విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోతున్నారు. మరి మీరందరూ కూడా ఏదైతే పెద్ద మనసుతో మాకు బాలయ్య గారు అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, మీ అందరూ కూడా పెద్ద మనసుతో వచ్చి ఈ రోజు జాయిన్ అయ్యి మీ పరిస్థితి గ్రామం నుంచి అత్యధిక మెజారిటీతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఈ గ్రామంలో ఇక్కడి నుంచి మన వెంకటేష్ గారి సుధారణ గారు అందరూ కూడా గ్రామంలో ఉంటారు. ఈ నెలలో తర్వాత కూడా ఉండి మీకు ఏదొచ్చినా సరే అండగా, మీకు పోలీసు కూడా వచ్చినా ఏ కూడా వచ్చినా అండగా ఉంటాడు. అదే విధంగా మన వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఎవరిని కూడా వదిలిపెట్టాం. మన నాయకులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు మాయమానులు ఇద్దరు వచ్చారు, ఎవరో నామాలను పని లేదు. ఈరోజు డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు డిపార్ట్మెంట్ కూడా అంతా మనకే సహకారం చేస్తారు. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ, ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఇచ్చిపెట్టిపోయారు. ఎందుకంటే ఒక్కొక్కరికి దగ్గర 3-4 లక్షల రూపాయలు, ఒక ఉపాధ్యాయుడి దగ్గర 3 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు. పోలీసు దగ్గర 3 లక్షల రూపాయలు కూడా ఇచ్చాడు. ప్రతి వ్యవస్థని కూడా సర్వనాశనం చేశాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీని నగ్గించిన బలపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సుమారు 140-150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. మన నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో రెట్టింపు ఉత్సాహంతో మన గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్స్ రావాలంటే హరీష్ మంచి మెజార్టీతో పంపించినట్టు మంచి స్థానం పార్లమెంట్ లో ఉంటది. ఎందుకంటే బాలయోగ్ గారు అంటే ఒక ఇది ఢిల్లీ స్థాయిలో ఉంది. కాబట్టి బాలయోగ్ గారు అబ్బాయి ఏ ఫైల్ పట్టుకెళ్ళి అవ్వచ్చు. మన శాశ్వత పరిష్కారం మీ గ్రామాల్లో మరి బిడ్డలు అన్ని కూడా పూర్వం బాలయోగ్ గారు కట్టినాయి, చిన్న బిడ్డలు అయిపోయినాయి. అవన్నీ రెడీమేడ్ చేసి పెద్ద బిడ్డలు కట్టుకోవాలి. గ్రామాల ప్రాంతపూర్వంగా అన్ని రిక్రూట్మెంట్లు చేసుకోవాలి. అదే కాకుండా మీ గ్రామం నుంచి అయితే మరి ఏదైతే డ్రడ్జింగ్ చేశారో మీ భూమి అంతా కూడా ఆయన అద్దెకిచ్చుకున్న డబ్బులు కూడా వాళ్ళే కొట్టేస్తారు. మీకు తెలియట్లేదు. మీ గ్రామంలో వచ్చి లబ్ధి చాలా మటుకి మరి ఎమ్మెల్యే గారు విలేజ్లకు ఇచ్చే అదొకటి ఈ డబ్బులన్నీ కూడా సహాయం చేయాలి.